ఫ్రాన్సిస్ 29 ఏళ్ల ఒక ఎక్సైజ్ ఆఫీసర్ హ్యామర్స్మిత్ ఏరియాలో నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నాడు. రాత్రి 11 గంటల తర్వాత ఒక విచిత్రమైన ఆకారం తెల్లటి దుస్తులతో కనిపించింది. వెంటనే ఫ్రాన్సిస్ అతని దగ్గర ఉన్న షాట్ గన్తో ఆ తెల్లటి దుస్తులతో ఉన్న ఆకారాన్ని కాల్చాడు. ఆ శబ్దానికి విలియం, జాన్ అండ్ జార్జ్ పరిగెత్తుకుంటూ ఆ స్పాట్కి వచ్చారు. ఆ ముగ్గురు ఫ్రాన్సిస్ని వెంటనే ఇక్కడి నుంచి పారిపోవని చెప్తారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఫ్రాన్సిస్ షాట్ గన్ ఫ్రాన్సిస్ని అదుపులోకి తీసుకుంటాడు. ఇంతకు ఆ తెల్లటి దుస్తులో ఉన్నది ఎవరు, అసలు ఫ్రాన్సిస్ చంపింది ఎవరిని అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ చేయండి. ద హ్యామర్స్మిత్ గోస్ట్. నవంబర్ 1803 ఒక దెయ్యం హ్యామర్స్మిత్ ప్రజలను భయపెడుతూ దాడి చేస్తూ ఉండేది. అక్కడి ప్రజలు చెప్పింది ఏంటంటే, కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతని డెడ్ బాడీ హ్యామర్స్మిత్ చర్చి యార్డ్లో పాతిపెట్టారు. అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు తీరని కోరికతో ఎటు వెళ్ళలేక ఆత్మలే తిరుగుతారని వాళ్ళ నమ్మకం. ఆ ఆత్మను చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఆత్మ పెద్దగా తెల్లటి దుస్తులతో మరొకసారి పెద్ద కళ్ళతో కనిపించిందని చెప్పారు. చాలా తక్కువ కాలంలోనే ఆ ఆత్మ గురించి చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళిద్దరిలో ఒకరు ప్రెగ్నెంట్. వాళ్ళ చర్చి యార్డ్ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆత్మ వాళ్ళ మీద దాడి చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అదే ట్రోమాలో ఉండడం, పదే పదే ఆ ఆత్మ గురించి ఆలోచించడం, ఆ ఆత్మ వాళ్ళ చుట్టూ తిరుగుతుందని భయపడుతూ ఉండడం వల్ల వాళ్ళు షాక్కి గురై చనిపోయారు. థామస్ క్రూమ్ అనే వ్యక్తి అతని స్నేహితునితో కలిసి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ చర్చి యార్డ్ ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఏదో తెలియని తెల్లటి ఆకారం వెనక నుంచి వచ్చి థామస్ గొంతును పట్టుకుంది. థామస్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అతని స్నేహితుడు వెనక్కి తిరిగి చూశాడు. కానీ వెనకాల ఎవ్వరూ లేరు, ఒక్క నల్ల కోటు తప్ప. 29 డిసెంబర్ విలియం అనే వ్యక్తి, ఒక నైట్ వాచ్మెన్, ఆ ఆత్మని బీవర్ లేన్ దగ్గర చూసి వెంబడించాడు. కానీ ఆ ఆత్మ అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఆ సమయంలో పోలీసు దళం లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు భయపడ్డారు. ఆ ఆత్మని ఎలాగైనా పట్టుకోవాలని హ్యామర్స్మిత్ ప్రజలు బృందాలుగా ఏర్పడ్డారు. జనవరి 3, 1804లో రాత్రి 10:30 సమయంలో విలియం మరియు ఫ్రాన్సిస్ స్మిత్, 29 ఏళ్ల ఒక ఎక్సైజ్ ఆఫీసర్, పెట్రోలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ చేతిలో షాట్ గన్ కూడా ఉంది. సరిగ్గా 11 గంటలకు మళ్ళీ బీవర్ లేన్ దగ్గర కలుద్దామని ఫ్రాన్సిస్ విలియంతో చెప్తాడు. సరే అని ఫ్రాన్సిస్, విలియం ఇద్దరు వేరే వేరే దారులలో వెళ్ళారు. రాత్రి 11 గంటల తర్వాత తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి తన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఫ్రాన్సిస్ చేతిలో షాట్ గన్ తీసి, రేయ్, ఎవర్రా నువ్వు, ముందుకు రావద్దు, అక్కడే ఉండు, లేదా నేను నిన్ను కాల్ చేస్తానంటూ ఫ్రాన్సిస్ షాట్ గన్తో కాల్ చేశాడు. ఇంతలో ఫ్రాన్సిస్కి ఒక ఆడగొంతు కూడా వినిపించింది. ఆ షాట్ గన్ విని విలియంతో పాటు అతనితో ఉన్న జాన్, జార్జ్ అనే వ్యక్తులు కూడా పరిగెత్తుకుంటూ ఘటన స్థలానికి వచ్చారు. ఆ తెల్లటి దుస్తులలో ఉన్న వ్యక్తి ఎవరంటే థామస్ మిల్వుడ్. థామస్ మిల్వుడ్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. బ్లాక్ లయన్ లేన్లో నివసిస్తున్న అతని తల్లిదండ్రులను, సోదరిని కలిసి
తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఫ్రాన్సిస్ తెల్లటి దుస్తులతో ఉన్న థామస్ని చూసి కాల్ చేశాడు. థామస్ ఎడమ భాగం కింద దవడ దగ్గర బుల్లెట్ తగిలి అతను అక్కడికక్కడే మరణించాడు. థామస్ డెడ్ బాడీని చూశాక విలియం, జాన్ అండ్ జార్జ్ వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి పారిపోమని ఫ్రాన్సిస్కి చెప్పారు. కానీ అదే సమయానికి ఆ గన్ శబ్దం వినడం వల్ల ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. ఫ్రాన్సిస్ చేతిలో ఉన్న షాట్ గన్ను చూసి ఆ కానిస్టేబుల్ ఫ్రాన్సిస్ని కస్టడీలోకి తీసుకున్నాడు. థామస్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. బాడీని ఎగ్జామిన్ చేసిన తర్వాత మిస్టర్ ఫ్లవర్ చెప్పింది ఏంటంటే థామస్ షాట్ గన్ వల్లే చనిపోయాడు. అతని ఎడమ భాగం కింద దవడ గాయమై చనిపోయాడని చెప్పాడు. ఫ్రాన్సిస్ తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. థామస్ భార్య మిస్ ఫుల్బ్రూకి ఆ తెల్లటి దుస్తుల మీద కోటు వేసుకోమని చెప్పాను. ఎందుకంటే తెల్లటి దుస్తులతో ఒక ఆత్మ తిరుగుతుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అది చూసి పొరపడే అవకాశం ఉందని థామస్కి చెప్పాను అని కోర్టులో చెప్తుంది. థామస్ చనిపోయినప్పుడు ఆ సమయంలో అతని చెల్లెలు కూడా అక్కడే ఉంది. తెల్లటి ఆకారంతో ఒక ఆత్మ తిరుగుతుందని థామస్కి తెలుసు. అదే సమయంలో ఫ్రాన్సిస్ అక్కడ ఉండడం వల్ల థామస్ ఆట పట్టించడానికి ఆ తెల్లటి దుస్తులతో ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళాడు. నేను వద్దని ఎంత వాదించినా థామస్ మిల్వుడ్ వినలేదు. ఇంతలో ఫ్రాన్సిస్ షాట్ గన్ తీసి థామస్ని కాల్చాడు అని థామస్ చెల్లెలు కూడా కోర్టులో చెప్తుంది. ఫ్రాన్సిస్ మంచి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని చీఫ్ జడ్జ్ సర్ మెక్డొనాల్డ్ ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ఫ్రాన్సిస్ ఆత్మరక్షణ కోసమో లేకపోతే పొరపాటుగానో కాల్చాడని గమనించాడు. ఒకవేళ ఇన్నాళ్ళు థామస్ అనే వ్యక్తే ఈ తెల్లటి దుస్తులు వేసుకొని ప్రజలందరినీ భయపెట్టినా దాని పెద్ద నేరంగా తీసుకోలేమని మెక్డొనాల్డ్ చెప్పాడు. కావున ఫ్రాన్సిస్ చేసింది నేరం అని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే అతనికి కఠినమైన శిక్ష విధించబడుతుంది అని మెక్డొనాల్డ్ తీర్పునిచ్చాడు. ఈ కేసుకు లభించిన భారీ ప్రచారం వల్ల నిజమైన నేరస్తుడు ముందుకు రావడం జరిగింది. అతని పేరు జాన్ గ్రహం, ఒక షూ మేకర్. అతని దగ్గర పనిచేస్తున్న పనివాడు తన పిల్లలకు దయ్యాల కథలు చెప్తూ భయపెడుతూ ఉన్నాడని అతనికి తెలిసి అతన్ని భయపెట్టడానికి తెల్లటి దుస్తులు ధరించాను అని కోర్టులో చెప్పాడు. కానీ అది ఎవరికి నమ్మే విధంగా అనిపించడం లేదు. హ్యామర్ స్మిత్ గోస్ట్ మర్డర్ కేసులో ఎన్నో మలుపులు, ఎన్నో సందేహాలు. అవేంటంటే జాన్ గ్రహం అనే వ్యక్తి స్వయంగా నేనే ఆ ఆత్మనని లొంగిపోవడం, థామస్ భార్య సొంత చెల్లెలు ఫ్రాన్సిస్ని సమర్థించడం. ఒకవేళ ఫ్రాన్సిస్ నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం కోసం థామస్ భార్యని, అతని చెల్లెల్ని బెదిరించాడా? లేదా థామసే ఇన్నాళ్ళుగా ప్రజలని భయపెడుతున్న ఆ తెల్లటి ఆత్మన? ఇలా 1984లో కోర్టు అప్పీల్ వచ్చే వరకు ఎన్నో సందేహాలతో ఈ హ్యామర్ స్మిత్ గోస్ట్ మర్డర్ కేస్ దాదాపు 180 సంవత్సరాలుగా పరిష్కారం కాలేదు. దట్స్ ద వీడియో గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.